చాలా వరకు ఈ పాటలన్నీ పాడుతూ వస్తా ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నేను ఈ రూట్‌ని ఎంచుకొని ఏమైనా తప్పు చేశానేమో, లేకపోతే ఇంకేదైనా రూట్‌కి పోతే నేను ఇంకొంచెం ఆర్థికంగా బలంగా పడేటోడినేమో, ఇలాంటి ఫీలింగ్. అంటే కళాకారుడు అంటేనే మీదికి మాత్రం కనబడతా ఉంటారు, నోరు లేస్తా ఉంటది గానీ, కడుపుకు ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులు మనకు పదుల సంఖ్యలో కనబడతా ఉంటారు. అయితే కళాకారులు అంటే నిజానికి హ్మ్. నిరుపేద కుటుంబం నుంచే ఉన్నారు చాలా మంది కూడా. యెస్. అయితే మా బాపు కూడా నన్ను ఏంటంటే ఒక ఉపాధ్యాయునిగా, ఒక టీచర్గా, ఒక గొప్ప హోదాలో చూడాలనుకున్నాడు. చూడాలనుకున్నాడు కానీ నేను ఈ చిన్నప్పటి నుంచి పాటల మీద ఉన్నటువంటి ఆసక్తితోని క్రమేణా ఈ పాటతోనే నా జీవితం మొత్తం కొనసాగుతుంది. నేను మాత్రం చాలా సంతృప్తిగానే ఉన్నా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే కూడా నేను కళాకారుని కనబడతాను నేను తప్పకుండా. యెస్. అంటే ఒకానొక సందర్భంలో ఒక స్పార్క్ అనేది ఏర్పడతా ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయి. ఆ తర్వాత ఇంకేదో నడుస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో ఎప్పుడైనా అరే ఎన్ని రోజులు ఇట్లా రాస్తారా నేను కూడా ఒక పొలిటీషియన్ గానో, లేకపోతే నేను కూడా ఒక రకంగా ప్రజాసేవకునిగానో మారాలి అనేటువంటి తాపత్రయం కొంతమంది దగ్గర కనబడతా ఉంది. కొంతమంది ఆ రకంగా అడుగులు కూడా వేస్తూ ఉన్నారు. పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. బుర్ర సతీష్ని ఫ్యూచర్లో ఒక పొలిటికల్ లీడర్గా చూడడానికి ఏమన్నా అవకాశం ఉందా? బుర్ర సతీష్ అనేటువంటి కళాకారుడు ఎప్పుడు కూడా ఒక గాయకునిగానే, ఒక కవిగా, ఒక గాయకునిగానే ఉంటుంది. నాయకునిగా అనేది కష్టం, అది కాదు, చూడలేరు మీరు. ఎందుకు అట్లా? అంటే ఆ ఆలోచన కూడా చేయొచ్చేమో కదా. ఒక నాయకునిగా ఉంటే ఒక పార్టీకే పరిమితం కావాలి. ఒక పార్టీగా కరిసాలి. ఆ మెడల్ వేసుకున్నటువంటి కండువకు మనం వినయ విధేయతలతో ఉండాలి. తప్పించి ఈ యొక్క గాయకుని ఉంటే ఏ ప్రభుత్వం అయినా కానీ, ఎవరైనా కానీ, ఒక ఎవరిని ప్రశ్న అయినా ప్రశ్నించేసి మనం మాట్లాడే హక్కు ఉంటుంది. ఎస్. మా రోజు వీరన్న పాట కూడా మీరు రాసినట్టు. అవును. అంటే ఒక్కరిద్దరేనే కాదు, చాలా మందికి సంబంధించినటువంటి ఒక ప్రస్థానం కనబడుతూ ఉంది. మనం ఇప్పుడు పాడుతూనే ఉంటేనే ఒక 20-30 పాటలు ఇట్లా అలవోకగా వస్తూ ఉన్నాయి. మా రోజు వీరన్న పాట గురించి మాట్లాడుకుంటే, మా రోజు వీరన్న పాట చెల్లె మధుప్రియ పాడింది పాట. బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరువము ఏ రోజు. మాలాలు నీలు జెండవు కుల వృత్తుల పూదండవు, మాలాలు నీలు జెండవు కుల వృత్తుల పూదండవు, మోరాటమే మీ దారి మా అన్నా వీరన్నా, బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరువము ఏ రోజు. రాయలింగు ఒక పాట ఏదో బాగా తిరుగుతున్నట్టున్నది ఇప్పటికి కూడా. అసలు ఆ రాయలింగు పాట నేపథ్యం ఏంటి? సతీష్ పేరులో తీసేసి రాయలింగు పెట్టినావా లేకపోతే ఎట్లా? సతీష్ పేరు అని కాదు కానీ ఊళ్ళల్లో రాయలింగు, రాయమల్లు ఇవన్నీ పేర్లు ఉంటాయి కదా. అవును. అప్పుడు అందరూ మా స్నేహితులందరూ అరే ఒక మంచి జానపదం రాయరా, అన్ని సామాజిక గీతాలు, కన్నీళ్లు కష్టాలు అవుతాయి పాటలు మొత్తం అంటే అప్పుడు ఒక పాట రాయడం జరిగింది. అవ్వల్ దర్జా పీరి ఎత్తి నువ్వు వాడుతుంటే, అరెదులా కాడ దుమ్ము లేపే పాట వాడుతుంటే, ఉండాలేని గడుసుతనం బండాలాయ పడుసుతనం, ఎక్కడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నీ కోసం ఎదురు చూసి కాయలుగాసే కళ్ళు, నువ్వు ఎట్టా ఉన్నవురో నా ముద్దుల రాయమల్లు, నన్ను మాయ చేసి గుండెలు గుచ్చావు ప్రేమ ముళ్ళు అని చెప్పి ఇప్పుడు రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా బుర్ర సతీష్ రాసినటువంటి పాటలు చాలా ఉవ్వెత్తున లేసినటువంటి సందర్భం కనబడుతుంది. బుర్ర సతీష్ కలం నుంచి జారినటువంటి పాటలు, దానిలో ఏదో ఒక పాట మీరు ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారులకు గుర్తు చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో రాసిన పాటలు అంటే మొన్న గ్రూప్స్ లో కూడా రావడం జరిగింది. అది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మన పాట గురించి ఒక క్వశ్చన్ రావడం గ్రూప్స్ లో, అది తెలంగాణ మార్చి జరుగుతున్న సందర్భంలో కళాకారుల మీద దాడిని ఖండిస్తూ రాసిన పాట. ఆటపాట కడ్డుబడితే తూటాలై వేలుతాం, డప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాం, కలం మీద కక్షలేందిరా బదుమాసులార, గలమును బంధించుడేందిరా ఉరి దొంగలారా, ట్యాంకు బండు మీద మేము మిలియన్ మార్చై వస్తే 100 మిలియన్ల కొద్ది బలగాలను దించిండ్రు, ప్రాణాలే పోతుంటే పట్టనట్టు పోయిండ్రు, విగ్రహాలు కూలగొడితే ఉగ్ర రూపులయ్యిండ్రు, పాటను జైలల్ల వెడితిరా బదుమాసులార, నెత్తురు జిమ్మేల కొడితిరా ఒరి దొంగరారా, ఆకలిగొన్నట్టి పాట శోకం పెట్టిందంటే జైలు గోడలు కూడా బద్దలైపోతైరా,
కలమే కన్నెర్ర చేస్తే కాలి బూడిదైతరురా, గలమే గర్జిస్తే ఢిల్లీ గద్దెనే ఎదరాల బిడ్డ, సంఖ్యల్లే సంకనాకురో బదుమాసులారా, సర్కారే కూలిపోద్దిరో వరి దొంగలారా. చివరగా మనుషులను అసలు మనుషుల లెక్క ఉండండి రా అని చెప్పడానికి ఇదేమి మాయలోకం అని చెప్పేసి ఒక పాట రాయడం జరిగింది నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి ఆ పాటను ఆలపించినటువంటి సందర్భం. కనుమరుగైపోతున్నటువంటి మన Yes. మానవ విలువలు సంబంధాల గురించి అప్పుడు రాయడం జరిగింది. ఇదేమి మాయ కాలము ఒరి నాయనా, ఇంటరు నెట్టుగాలమో ఒరి నాయనా, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిలో నగలిసినాది మానవ సంబంధము, ఇదేమి మాయ కాలమో ఒరి నాయనా, ఇంటరు నెట్టుగాలమో ఒరి నాయనా. అన్న సమ్మక్క పాట అనేది దాదాపుగా మీకు నాకు తెలిసి ఇంత పేరు తెచ్చినటువంటి పాట ఏదో ఉండకపోవచ్చు. అవును, అంటే చిలకలాది గట్టు అనేది అసలు మీరు రాసిరనే విషయం కూడా విన్నటువంటి వాళ్ళలో ఒక 15% 20% మన ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. దాదాపు ఆ పాట గురించి మాట్లాడు. దాదాపు ఏంటంటే నేను రాసిన పాటలు విని ఉంటారు కానీ కాకపోతే నేను రాసినట్టు నన్ను అవును, పట్టలేదు. సిలుకలాది గట్టు చాలా పేరు తెచ్చింది సమ్మక్క పీరియడ్ లో. ఎస్ సిలుకలాది గట్టు వల్లో సిన్ని మేడారం, వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె, అంశలాది గట్టు వల్లో ఆది మేడారం, వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె, జారు జారు బండో వల్లో జంపన్న వాగు, సింగరు తల్లులకు బంగారమెతుల తూగు, చిలుకలాది గట్టు వల్లో సిన్ని మేడారం, వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.